అందరం ఒకసారి దేవునికి థాంక్స్ చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వెంటనే పెట్టేసి క్లోజర్ పెట్టేసి ప్రియులారా, తిరిగి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని కలిగించి ప్రతి గురువారము బైబిల్ స్టడీలో వచ్చే ఒక అవకాశాన్ని ప్రభు మనకు కలిగించినందుకు ఆ దేవునికి, మన రక్షకుడికి, మన సృష్టికర్తకి, మన తండ్రికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. Tall man, can you come sit here? Tall people also will sit there. ఎందుకంటే ఎనుకలు కొద్దిగా చూడడానికి వెరీ గుడ్ అన్న. ఒక 6 నెలల తర్వాత మన మధ్యలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాళ్ళ కుమారుడు సన్నీ వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సన్నీ. We missed you for 6 months. 6 months enough? 4 months. Okay. I'll take my word back. It's 4 months. We missed you, but nice to have you back. Even Akash, Rebecca again almost 1 year వరకు వాళ్ళు మిస్ అయ్యారు. పెద్ద రెగ్యులర్ వస్తున్నారు. చాలా సంతోషం. దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే అమ్మా కదా, రెగ్యులర్గా నమ్మకంగా ఉండేవాళ్ళు. టాలెంట్ కాదు, పెద్దగా పాటలు పాడి పెద్ద జ్ఞానాన్ని ప్రదర్శించి పెద్దగా వాక్యాలు చెప్పేవాళ్ళు కాదు. ఆయన గురుగాలంటే నేను నమ్మకం కదా. ఇంగ్లీష్లో ఏమంటారు? ఫెయిత్ఫుల్ సర్వెంట్. చాలా నమ్మకమైన మంచి దాసుడా. మరేమగా రేపు మనం పరలోకానికి వెళ్తే నువ్వు పాటలు పాడేవారు, నువ్వు భలే వాక్యం చెప్పావు, 4 సంఘాలు నడిపించావు, మీ చర్చిలో 10,000 మంది ఉన్నారు, లేకపోతే మీ కార్లు ఇన్ని లక్షల వరకు ఉన్నాయని దేవుడు చెప్పాడు అన్నాడు. ఏమంటాడంటమ్మా? బలా నమ్మకమైన దాసుడు, నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా. అది చాలా ఇంపార్టెంట్. ప్రియుగా నేను ఇప్పుడు సేవకు వచ్చి 35 సంవత్సరాలు, 35 years. పెద్ద సక్సెస్ఫుల్ కాదు, కానీ నమ్మకంగా నేను మాత్రం చేస్తాను. నేను బ్రతికిన రోజులు నమ్మకంగా సండే ప్రతి గురువారము గడపాలా, వాక్యం చెప్పాలా, ఎంతమంది వస్తారో, ఎంతమంది రారో, ఎంతమంది పాల్గొంటారో, ఎంతమంది ఆన్లైన్ ద్వారా చూస్తారో, ఓకే, అది దేవుడి చిత్తం, మనం చెప్పలేము. కానీ నేను మాత్రం ఏం చేయాలా? నమ్మకంగా సేవ. సో ప్రతి ఒక్కరు ఆ మాట మనం పెట్టుకోవాలి. ప్రియులారా, మనం బ్రతికినంత రోజులు మనం నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. ఆ విశ్వాసంగా నెట్టాలంట. అంతవరకు సైన్స్ వాడెవడో వాడే రక్షింపబడు. బాగా వినండి ప్రియులారా, రేపు 2వ రాకడలో మత్తయి సువార్త 24 ఏమన్నట్టు దేవదనం, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, జనానికి విరుద్ధంగా జనము, రాజ్యం విరుద్ధం రాజ్యము, అనేకులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరి అనేకులను మోసం చేస్తారు. కానీ ఏముందంటే, కానీ అంతవరకు ఎవరైతే విశ్వాసంలో నమ్మకంగా చివరి వరకు ఆ విశ్వాసాన్ని కోరుకోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువును మర్చిపోకుండా, మందిరానికి ఆగకుండా మనం రెగ్యులర్గా వచ్చామండి, వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారంట. మీకు ఎంతమందికి తెలుసో లేదు, చాలాసార్లు చెప్పాను కదా. మనం ఒక్కసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత రెబెకా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత బాప్తిసం తీసుకొని, ఇంత విశ్వాసం నుండి ఈరోజు నిన్న ఒక సిస్టర్ గారు నాకు కాల్ చేసి ఆ మెసేజ్ పెట్టినట్టుగా, నేను 10 సార్లు బైబిల్లో నేను చదివాను. ఆది కాండం నుంచి 10 సార్లు చదివాను. చాలా మంచి వ్యక్తి ఆ సిస్టర్. నేను ఒకసారి చెప్పాను కదా, మా బైబిల్ రాసిందని. ఆమె బైబిల్ గాని రాసిన మొత్తం ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్, జెనసిస్ చాప్టర్ 1 to రెవల్యూషన్ చాప్టర్ 22 వరకు ఆమె ఆల్మోస్ట్ 85 బుక్స్, ఇంత పెద్ద బుక్స్ అంతా అయిపోయింది. సో ఈ రకంగా మనం బైబిల్ రాసినా, మనం బైబిల్ ఎన్నిసార్లు చదువుకున్నా, లాస్ట్ వరకు మనం లేవనుకోండి విశ్వాసంలో. యూదా లాస్ట్ వరకు ఆగిందంట. చివరికి ఏం చేసిందంటే, ఆకాష్ పోయి వేసుకొని చచ్చిపోయింది. ఏం లాభం? ఇన్ని సంవత్సరాలు సేవ చేసిందంతా వేస్ట్ అయిపోయిందా లేదా? మన బిగినింగ్ ఎట్లున్నా కానీ మన యొక్క ఎండింగ్ మాత్రం చాలా మంచిగా ఉండాలి. మనం ప్రారంభంలో చాలా విశ్వాసంలో పెద్దగా బలంగా లేకపోవచ్చు, కానీ రాంగ కూరుకొని విశ్వాసంలో స్థిరంగా ఉండాలి.
విశ్వాసంలో చాలా మంచిగా ప్రారంభమై వస్తూ 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 బలహీనయి బలహీనమై లాస్ట్ పడిపోయాం అనుకోండి, మనకేమైనా లాభమా ప్రియులా? యూదాకు జరిగిన విషయం అది, సాలొమోనుకు జరిగిన విషయం అది. సాలొమోను ఏం చేశాడంటే ఆకాష్ చివరికి 300 స్త్రీలను ఉంచుకున్నాడు అని బైబిల్. 700 మందిని పెళ్లి చేసుకున్నాడంట, 300 మందిని ఉంచుకున్నాడంట. ఆ ఉంచుకున్న 300 మంది ఎవరు? అన్యులు, ఇతర దేవతలను పూజించేవారు, విగ్రహాలను పెట్టేవారు. వీళ్ళు వచ్చి సాలొమోన్ ఈరోజు మా దేవత పూజ నువ్వు రావాలన్నప్పుడు సాలొమోన్ చెప్పిండొచ్చు కదా, మేము విగ్రహాలను చేయము, మేము విగ్రహాల జోలికి వెళ్ళము, దేవుడు అనేవాడు మన హృదయాల్లో ఉంటాడని అనొచ్చు కదా. వీళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో, ఎక్కడ బాధపడతారని చెప్పి ఆయన ఏం చేశాడంట, ఆ దేవతల దగ్గరికి వెళ్ళి వాటికి పూజలు చేసి వాటికి నైవేద్యాలు పెట్టి వాటి కొరకు పెద్ద పెద్ద మందిరాలు కట్టించాడు. ఎక్కడ ఉంటాడు నేను చెప్పలేను కదా, కానీ ఆయన ఎండింగ్ చాలా దూరం. సౌలు రాజు ఉండేవాడు. మొదట ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నియమించాడు. బైబిల్లో రాయబడింది 6 లక్షల మందిలో పరుగుల సౌలు ఒక్కడే చూడడానికి చాలా హ్యాండ్సమ్ ఉండేవాడంట. హిస్ హెడ్ వాస్ లిటిల్ అబౌవ్ ఆల్ ది పీపుల్. పెద్ద గుంపులో నిలబడి చూస్తే సౌలు ఒక్కడే టాల్ కనపడేవాడు. అంత లుక్ వైజ్ అంత హ్యాండ్సమ్ ఉండేవాడు. బైబిల్లో రాయబడింది 12 గోత్రాలలో ఆయన చాలా చిన్న గోత్రం. శామ్యూల్ వచ్చి ఆయన రాజుగా అభిషేకించినప్పుడు అన్నాడంట, అయ్యా నేను 12 గోత్రాలలో చాలా చిన్న గోత్రం, ప్రియా రాజు చేస్తున్నాడు. కానీ ఏం చేశాడంట సౌలు? వేరే దావీదు మీద కక్ష. దావీదు గొల్లియాతును చంపినందుకు ఈయన జలసిగా ఫీల్ అయ్యాడు. అందరూ ఏమని పొగిడారంట, సౌలు 1000 మందిని చంపగలిగితే దావీదు 10,000 మందిని చంపుతాడని పొగిడారంటండి. సౌలుకి ఎక్కడ లేని కోపం వచ్చి మొన్న వచ్చి నా స్థానంలో నిలబడతావు అని చెప్పి ఆయన మీద ఫుల్ జలసిగా ఫీల్ అయ్యి ఎన్నోసార్లు కత్తి తీసుకొని ఆయన మీద విసిరేశాడు. ఎట్టో దేవుడి కృపలో ఆయన అన్నందుకు పోయి అది గోడలు తగిలో లేకపోతే చెక్కలు తగిలో ఆయన పట్టిపోయాడు. జలసిగా ఫీల్ అయ్యాడు, దేవుడి కృపను పోగొట్టుకున్నాడు. ఎక్కడన్నా దేవుడు పరిశుద్ధాత్మను పంపుతారని ఉంది, కానీ సౌలు విషయంలో ఏం చేశాడంట? పరిశుద్ధాత్మను దేవుడు ఆయన ఇద్దరి నుంచి తీసివేసి ఎవరిని పంపాడు? దురాత్మను పంపాడంట. ఆకాష్ దెయ్యాన్ని పంపాడంట మరేమ్మ గారు. సౌలు కూర్చున్నప్పుడు దెయ్యం వచ్చి బొల్లులో అత్త ఏదో పిచ్చి 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 చేసేవాడంట. దెయ్యం పట్టడం చూశాను కదా, తనంతా ఊపుకుంటూ నాకు అది కావాలా ఇది కావాలా నాకు బలి ఇవ్వాలా చూసా ఆ టైం చేసేవాడంట. అప్పుడు తక్షణమే సౌలు దగ్గర ఉండే కొంతమంది వెళ్ళి దావీదును పిలుచుకొని వచ్చేవాడంట. ఎందుకంటే దావీదు మంచిగా ఆయన గిటార్ వాయించుకుని దేవుడిని స్తుతించేవాడు. ఆ ఆరాధనలో ఈ దురాత్మ ఎక్కడుంటే దేవుడు ఆరాధించినప్పుడు దేవుని సన్నిధి వస్తుంది కదా. ఆ దేవుని సన్నిధి వచ్చినప్పుడు ఏం చేస్తారు? దురాత్మ ఉంటుందా? దురాత్మ పారిపోయింది. సౌలు థ్యాంక్స్ చెప్పాలి కదా డేవిడ్కి. దురాత్మ బాగా పోయిన వెంటనే ఈయన మంచిగా అవుతాడు కదా, మళ్ళీ కత్తి వెతికేవాడంట. మా బంధు ఒక ఆయన చిన్నయ్య అని కట్టెట్టబోయా అన్నట్టు, చిన్నపిల్లలు ఎప్పుడన్నా బయట వెళ్తే కట్టెట్టబోయా అన్నట్టుగా కట్టెత్తబోయా అన్నట్టుగా ఆ కత్తి ఎరికేవాడంట. మరేమ్మా మళ్ళీ ఈయనకి మంచిగా దెయ్యం పట్టిన వ్యక్తిని బాగా చేస్తే రెబేకా టైం చెప్పకుండా కత్తి వెతికేవాడంట. రెండవది, రాజులు బలి అర్పించకూడదు. ఎవరు బలి అర్పించాలా? దేవుని సేవకులు, యాజకులు, లేకపోతే ప్రవక్తలు, ముఖ్యంగా యాజకులు. సౌలు ఎవరు? వీళ్ళు సాంఘికులు, ఆయన యాజకుడు. ఒకరోజు సౌలు ఆయన బలి అర్పించాలి, కానీ శామ్యూల్ అర్పించాలి. సౌలు అక్కడ నిలబడ్డాడు. సౌలు రాజుగా ఉన్నాడు. నిలబడి శామ్యూల్ రాలేదే, కొద్దిగా లేట్ అయింది శామ్యూల్ రావడం. రాజు ఏం చేశాడంట? వెయిట్ చేసి 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 చివరికి ఈయననే ఆ యాజకుడు చేసే పని ఈయన చేశాడు.
అప్పుడు సామ్యూయల్ వచ్చి, ఏం చేసినావయ్యా నువ్వు? ఎవరిచ్చిన నీకు ఈ అధికారం? నువ్వు బలి అర్పించండి, నువ్వు రాజు అయ్యా, నువ్వు రాజ్యాన్ని చూసుకోవాలి, నువ్వు యుద్ధాలు చేయాలా, నువ్వు పొలిటికల్ ఇష్యూస్ నువ్వు గమనించుకోవాలా, నువ్వు బలి అర్పడేది దేవుని పని, దేవుని సేవ వాక్యం చెప్పేది మా పని, ప్రభురాత్మ బలించేది మా పని కదా. నువ్వు చేయడం ఏంటి? అది రెండో మిస్టేక్ నేను చేశాను. మూడోసారి ఏం చేశాడంట అనుష, దేవుడు సౌలుతో చెప్పాడంట, సౌలు అమలీకే రాజులు మీరు యుద్ధానికి వెళ్ళి అక్కడున్న మనుషులు, ఆ రోజులు దేవుని పాలసీ వేయలేండి, అక్కడున్న మనుషులను పశువులను చంపు, ఎవరిను బ్రతికించొద్దు. ఇది కూడా మిస్టేక్ చెప్తున్నాను. సౌలు ఏం చేశాడంట, వెళ్ళి అక్కడున్న అందరినీ చంపేసి రాజును కొన్ని ప్రాణంతో పట్టుకొని ఒక గుర్రపు దాని మీద ఆయన కట్టేశారంట. అంటే ఈ ఇండియా ట్రోఫీ గెలిస్తే ఎంత ఊరేగిస్తారో అట్ట ఈయన పట్టుకొని జయించామని చెప్పి మొత్తం ఊరేగించాడంట. రెండవది దేవదనం, ఆయన కొన్ని పశువులను కొవ్విన పశువులను తెచ్చి ఒకే ఒక రూమ్లో పెట్టాడంట. సౌలు వచ్చాడు, శామ్యూయల్ వచ్చాడు. సౌలు ఎట్టుండే యుద్ధము? చాలా బాగా జరిగింది సార్, అందరం గెలిచాం సార్. రాజు చూశాడు, ఈయన ఎందుకు తెచ్చావయ్యా, చంపమన్నాడు కదా దేవుడు. రెండోది ఆవులు మేకలు అవి అరిచే సౌండ్, ఇదేంటి సౌండ్? దేవుడు అన్నింటినీ చంపమన్నాడు కదా. అప్పుడు సౌలు అంటాడు, ఈ పశువులను నేను తినడానికి తెచ్చుకోలేదు, దేవునికి బలి అర్పించడానికి నేను తెచ్చాను. అప్పుడు సామ్యూయల్ అంటాడు, నీకు తెలియదా బలి అర్పించడం కంటే దేవుని మాటకు లోబడడం ముఖ్యమని. సో ఇక్కడ ఈ విషయం గుర్తుకుంటున్నాం, మన కానుకల కంటే, మన డబ్బు కంటే, మన బలుల కంటే ఏది ముఖ్యమంట? దేవుని మాట వినడం, దేవుని మాటకు లోబడడం ముఖ్యం ప్రియులారా అనే విషయాన్ని దేవుడు అంటే సౌలు ద్వారా, సామ్యూయల్ ద్వారా నేర్పించాడు. ఇది మూడో మిస్టేక్. దావీదును చంపబోయాడు జలస్గా. రెండోది, ఆయన బలి అర్పించకూడదు, అర్పించాడు. మూడోది ప్రియులరా ఇక్కడ ఏం చేశాడంట, ఆయన దేవుడు చెప్పిన మాట వినకుండా ఆ రాజును బ్రతికించాడంట, పశువులను బ్రతికించాడు. దేవుడు ఆవులు మేకలను తింటాడా? నాలుగోది, శామ్యూయల్ చనిపోయాడు. ఇప్పుడు ఈ సౌలు మీదకి ఒక రాజు యుద్ధానికి, ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు. ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళాలంటే రాజు ఏం చేయాలంటే దేవదానం ప్రవక్తను, యాజకులను కన్సల్ట్ చేయాలా, యుద్ధానికి వెళ్ళొచ్చా? దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు వీళ్ళు ఏం చేసేవారు, సిస్టర్ యాజకులు లేకపోతే ప్రవక్తలు దేవుని దగ్గర ప్రార్థన చేసి, ఆ సౌలు దేవుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు, నేను జయిస్తాడంట. అప్పుడు వీళ్ళు వెళ్ళేవారు. సో సామ్యూయల్ చనిపోయాడు, సౌలు యుద్ధానికి వెళ్ళాలా, ఆయన ప్రవక్త ఎవరు లేరు, ఏం చేయాలో అర్థం కాక చివరికి మంత్రాలు చేసి ఒక స్త్రీ దగ్గరికి పోతాడు. సోద చెప్పేవారు. సోద చెప్పడం అంటే ఈ దెయ్యాలతో కాంటాక్ట్స్ ఉంటాయండి, చేతబడలు, మంత్రాలు, ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్, జ్యోతిష్యము, భవిష్యత్తులు చెప్పి ఇవై ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, అమ్మ నేను యుద్ధానికి వెళ్ళాలా, కానీ నన్ను గైడ్ చేసి వాడు ఎవరు లేరు, శామ్యూయల్ చనిపోయాడు కదా, ఆయనను పాతాళం నుంచి లేపు, నేను ఆయనను అడుగుతా. ఈ రోజు వరకు నాకు అర్థం కాని ఒక వాక్యం అదే. ఈ దెయ్యంలో ఈ యొక్క మంత్రవాదికి శామ్యూయల్ పాతాళం నుంచి రప్పించే శక్తి ఎక్కడిది? ఇప్పుడు నాకు పెద్దగా ఈరోజు నాకున్న పొజిషన్ అంటే ఒక మంత్రాలు చేసే స్త్రీ మంత్రం చేసిన వెంటనే ప్రభువుని నమ్ముకున్న విశ్వాసి, ప్రవక్త, యాజకుడు శామ్యూయల్ మన పాతాళం నుంచి పైకి రావడం ఏంటి? పైకి వచ్చిన వెంటనే శామ్యూయల్ అంటాడు, సౌలు బుద్ధి లేని పని ఎందుకయ్యా చేశావు? ఎందుకయ్యా నన్ను పాతాళం నుంచి బయటికి రప్పించో ఈ మంత్రమంతా? నాలుగో మిస్టేక్. ఐ థింక్ దాని తర్వాత మరుసటి రోజు యుద్ధానికి వెళ్ళారు సౌలు, ఆ ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళారు. లాస్ట్ ఆయన కత్తి తీసుకుని ఆయన పొడుచుకుంటారు. బైబిల్ ఇద్దరే ఆత్మహత్య చేసుకున్నారని వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, ఒకటి యూదా, రెండోది శామ్యూయల్.
సారీ సౌలు సో ఇద్దరే ఆత్మహత్య చేసుకున్నారు. తగ్గిన వాళ్ళంతా ఇది మంచిగా వీళ్ళ రాజు, మొదట రాజు, యూదులకు ఇశ్రాయేలు రాజు, ఒక ఘోరం కదా. ఒక విశ్వాసి, ఒక ప్రభు నమ్ముకున్నవాడు, అయ్యా యూదా 12 మంది శిష్యులలో ఒకటిగా ఎంచబడ్డాడు, ఆయన ఉరేసుకున్నాడంట. అయ్యో శామూయేలు సౌలు ఫస్ట్ రాజు, ఎవరికి తక్కని మర్యాద దేవుడు ఆయనకి ఇచ్చాడు. హి వాజ్ ద ఫస్ట్ కింగ్. ఆయన కట్టులో కొట్టుకుని రావడం ఏంటయ్యా? మన విశ్వాసం అంతా డిస్టర్బ్ అయిపోయింది కదా. సో గుర్తుపెట్టుకుందాం పిల్లరా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంతవరకు ఇదే విశ్వాసం, ఇదే ఓపిక, ఇదే సహనము, ఇదే పరిశుద్ధత, ఇదే ఆత్మీయత మనం కొనసాగించుకోవాలి. మనం ఎక్కడన్నా విసుగు చెంది, ఎక్కడన్నా దేవుని విషయంలో బోరైపోయి, ఎక్కడన్నా విశ్వాసం విషయంలో కొద్దిగా ఇదైపోయి, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందని, ఏదో రోగాల మీద రోగాలు వచ్చిందని మనం విశ్వాసం విడిచి పోయామనుకోండి, మనం పాటలోకి రాజ్యానికి వెళ్తాం. లాజరు ధనవంతుడి విషయంలో మనకి ఏం తెలుసు? ఆయన కొద్ది మీద కురుకులు, చీమ రక్తం నాకుతుంది, కుక్కలు వచ్చి ఆయన చీమ రక్తం నాకుతున్నాయి, భార్య పిల్లలు వదిలేకపోయి ఆ స్మెల్ వచ్చి ఇక్కడ ఎవరు ఉంటారు? ఎవరికైనా స్మెల్ వస్తే మనం ఉండగలుగుతామా? ఆ రాజు కానీ, ఆ ధనవంతుడు కానీ ఆయన దగ్గర చేర్చలేకపోతే ప్రాబ్లం స్మెల్. చీమ రక్తం అంటే ఊరుకుని ఉంటుందా? స్మెల్ వస్తుంది కదా. కానీ లాజరు ఏం చేశాడంట? అంతవరకు తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఆ టైంలో ప్రేయర్ చేసుకునేవాడు, ఆ విషయంలో అట్లాంటి పరిస్థితులు కానీ దేవుని జ్ఞాపకం చేసుకునేవాడు. లాస్ట్కి ఏమైందంటే రెబెక్కా ఆయన చనిపోయాడు. దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మునకు కొనిపోబడ్డాడు. అంటే పరదేశీ. ఎవరైనా చనిపోతే పరదేశీకి వెళ్తారు. ఎవరైనా ప్రభువు నమ్ముకున్నవారు, విశ్వాసం ఉన్నవారు, వాక్యం ఎదిగిన వారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు రాత్రి నేను చనిపోయాను అనుకోండి కదా, నన్ను దేవదూతలు వచ్చి పరదేశీకి తీసుకెళ్తారు. పరదేశీ ఇప్పుడు పరలోకంలో ఉంది, ఒకప్పుడు పాతాళంలో ఉండేది. సో అక్కడ ఆయన తీసుకెళ్లారు. ఆయన తర్వాత అబ్రహాం దగ్గర నీటుకున్నాడు, క్లీన్ కనపడుతున్నాడు. ఈ ధనవంతుడు పాతాళం నుంచి చూసినప్పుడు ఈయన చాలా చక్కగా నీట్గా అబ్రహాం రొమ్మున కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడంట. ఆయన ధనవంతుడు అడుగుతాడు, అయ్యా నాకు చాలా దాహం, నా నాలుక ఈ యొక్క మంటలో వేడికి ఎండిపోతుంది. ఎవరిని మాకు ఆయన చిక్కన వేలు నీళ్ళలో నుంచి ఒక్క చుక్క పర్వతంలో, నరకంలో, పాతాళంలో ఎంత దూరం ఉంటుంది కదా. ఆయన అడిగింది ఏం అడగలేదంటే జస్ట్ ఆ నీళ్ళలో ఒక్క చుక్క. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు బైపాస్ అయినప్పుడు యాక్చువల్గా నీళ్ళు ఇస్తారు, కానీ నాకేం జరిగిందంటే నాకు 6 బ్లాక్స్లో మొత్తం అన్ని కుట్లేసిన తర్వాత రూమ్లోకి తెచ్చిన వెంటనే నాకు వామిటింగ్. ఆ వామిటింగ్ అయినప్పుడు ఈ 6 పైపులలో ఒక పైప్ ఓపెన్ అయిపోయి మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చి నేను పడుకున్న మంచం అయిపోయింది. ఇంకా లాస్ట్గా డాక్టర్ అడ్డు లాస్ట్ చూసి మళ్ళా నాకు బాగా గుర్తుంది, అలా మిషన్ తెచ్చారండి, కర్రమని కట్ చేసి నాది ఆ బ్లడ్ అంతా వాళ్ళు సరి చేసి మళ్ళా ఐసీయూలో ఫస్ట్ టైం ఆపరేషన్ జరిగింది. వాళ్ళు చెప్తున్నారు డాక్టర్ సాధారణంగా ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తామండి, ఐసీయూలో చేయించిన సామాన్లు ఉండాలి, అవన్నీ సామాన్లు అక్కడ ఉంటాయి, జరిగిందని చెప్పారు. దాని తర్వాత డాక్టర్ చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, నీళ్ళు ఇవ్వద్దని చెప్పాడు. ఇంకా చూడండి నాకు అర్థం ప్రియుల ఘోరం ఉంటే ఈ నొప్పి ఏం లేదు, నాకు నీళ్ళు నోరు తెరిస్తే పోతుంది నీళ్ళు. నో డాక్టర్ టోల్డ్ నాట్ టు గివ్ అంటే రాసిస్తారు. 2 క్రిస్టియన్స్ ఉండే, ప్లీజ్ అమ్మా నేను పాస్టర్ అయితే నాకేంటో అయ్యా అన్నట్టుగా వాళ్ళకి. ఆడ ప్రాబ్లం డాక్టర్ ప్రాబ్లం ఏంటి? నీళ్ళు ఇచ్చామనుకోండి పోరబోయి తగ్గింది అనుకోండి, ఇప్పుడు ఒకటి కూడా తగ్గిన 5 గారు కూడా పెట్టి నేను బతికించడం కష్టం అని చెప్పి సో చాలా ఘోరం. సో దాని ధనవంతుడు లాజరు పంపు. అప్పుడు ఆయన అంటాడు కదా, ఎవరు? అబ్రహాం, అయ్యా నువ్వు భూమి మీద ఉన్నన్ని రోజులు సుఖపడ్డావు, సంతోషించావు, నీకు ఆస్తి ఎవరిని కేర్ చేయకుండా
నువ్వే చూసుకున్నావు, ఎదుటి వాడు కష్టపడుతుంది కానీ నువ్వు కేర్ చేయలేదు. యూ కుడ్ హావ్ డన్ సంథింగ్. నన్ను వచ్చి యూ కెన్ గో నా కౌంట్ టుగెదర్ టు ఫ్యామిలీ అండ్ సీ హౌ మెనీ. సో ప్రియులారా, ఆ సమయంలో జరిగింది ఏంటంటే ప్రియులారా, అబ్రహాం అంటాడు నువ్వు సుఖపడ్డావు, ఈయన చాలా సఫర్ అయ్యాడు, ఇప్పుడు నువ్వు సఫర్ కావాలి. ఈయన యుగ యుగల వరకు చాలా సంతోషం. అప్పుడు ధనవంతుడు ఏమంటాడు, అయ్యా నేను వచ్చిన స్థలానికి నాకు 5 మంది అన్నదమ్ములు ఉంటుంది, వాళ్ళు నా మధ్య ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా నిమిత్తము ఏం చేయాలా, రాజును వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పి మాట్లాడు. అలా అంటే కుదరదు బాబు, ఏం చేయాలా, అక్కడ ప్రవక్తలే ఆయనకు వాక్యం చెప్తారు. దేవుడు సేవకులు పాస్టర్లు వాడు ఉన్నారు కదా, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటారులే, రాజును పంపడం ఏంటి? సో ప్రియులు జరిగింది. సో ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం మనందరం, అది ఏంటంటే మనము ఈ లోకంలో ఉన్నందుకు మన విశ్వాసాన్ని మాత్రము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ముగ్గురు అడ్మిట్ అయినా, ముగ్గురికి జ్వరాలు వచ్చినా, కోల్డ్ వచ్చినా, బాడీ పెయిన్స్ అయినా మన విశ్వాసాన్ని మాత్రం మనం ఆమేన్. ఇప్పుడు కష్టపడితే మనం సుఖపడతాం, ఇప్పుడు ఏడ్చి మీరు తర్వాత నా వేదనలు దుఃఖపడు మీరు తర్వాత ఓదార్చబడతారు. ఇప్పుడు కష్టపడతారు, బాడీ పెయిన్స్, ఆ రోగం, ఈ రోగం. కొంతమంది అప్పుడప్పుడు నాకు కొంతమంది కాల్ చేసి మా సిస్టర్కి క్యాన్సర్, మా అమ్మ క్యాన్సర్, మా బాబాయ్ అది ఉంటుంది. నాకైతే చాలా డిసప్పాయింట్ అవుతుంది. కొంతమందిని దేవుడు ఇక్కడ స్వస్థపరిచాడు. మన చర్చకి సువర్చలాన్ని కావడం వచ్చేది, వాళ్ళ అక్క కాంతి అని ఆమె క్యాన్సర్ వచ్చింది, 6 నెలలు సఫర్ అయింది. దేవుడు ఆమె ఉంటాడు స్వస్థ మంచిగా నార్మల్గా. ఇప్పుడు ఇంకొక మంచి జాక్లేదని ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడారు ఫ్యామిలీ వాళ్ళు. సో ఆమెకు 2 బ్రెస్ట్ తీసేశారు. 1 సంవత్సరం వరకు బెడ్ మీద ఎంత బక్కగా అయిపోయింది. దేవుడు ఆమెకు ఉంటాడు, ఎంత నార్మల్. ఆమె లైవ్ల కాలేజ్లో ప్రిన్సిపల్. కొంతమంది దేవుడు ఉంటాడు, కానీ కొంతమంది అలాగే చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళు నాకు బాగా గుర్తుంది, వాళ్ళు చనిపోయే వరకు కానీ విశ్వాసం కూడా ఉంటారు. దేవుడు నన్ను ఉంటారు, పాటలో వెళ్ళిన చనిపోతే పరలోకానికి వెళ్తారు. ఆ విశ్వాసాన్ని మనకు కష్టాలు వస్తాయి. 4వ సమయం కలుగుతుంది. ఆ కష్టాలు వచ్చినప్పుడు కొద్దిగా ఒప్పుతో వెళ్ళరా దేవుడే మనల్ని. ఆమేన్. ప్రియుల కొన్నిసారి స్వస్థత గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకున్నాం. బాగా గుర్తుందా? పేతురు అత్తగారు జ్వరంతో పడి ఉండగా కపెర్నహూం, యేసుక్రీస్తు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, అది యేసుక్రీస్తు యొక్క పేతురు యొక్క అత్తగారి ఊరు. ఇంగ్లీష్లో పీటర్స్ వైఫ్స్ మదర్ వాస్ సిక్. ఆమె జ్వరంతో పడి ఉన్నప్పుడు యేసు ప్రభువుకి ఎవరో కబురంపారంట, అయ్యా అయ్యా పేతురు గారి అత్తగారు జ్వరంతో ఉన్నారు అన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఆమె చెయ్యి ముట్టాడంట. యేసు ప్రభు యొక్క శక్తి, ఆయన యొక్క అభిషేకము ఆమె దేహంలోకి ప్రవేశించి ఆమె జ్వరము ఆమెను విడిచిపెట్టింది. ఆమె లేచి ఏం చేసిందంట, ఉపచారం. అందరికి ఛాయ్ పెట్టేయడమో, లేకపోతే మజ్జిగ కలిపేయడమో, లేకపోతే నీళ్ళు ఇవ్వడమో, మేబీ ప్రాబ్లమ్ లంచ్ చేసేయడమో. చాలా సాయంకాలం అయినప్పుడు అనేకులు దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది రోగులను. యేసుప్రభు ఏం చేసిన వారు ముట్టకుండా నోటి మాటతో దయ్యములను వెళ్ళగొట్టెను, రోగులను. ఏంటి దీంట్లో సిస్టర్ గారు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం సిక్కున్నప్పుడు మనకు దైవిక శక్తి చాలా ఇంపార్టెంట్. మనకు దేవుడు మనకు స్వస్థపరచాలి. హాస్పిటల్కి వెళ్ళాలి, మెడిసిన్స్ తీసుకోవాలి, ఇంజక్షన్ తీసుకోవాలి, అడ్మిట్ కావాలి. అట్ ద సేమ్ టైం మనం దేవుడి సేవకులు తీసుకుని ప్రార్థన చేయించుకోవాలి. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా, అతను ఏం చేయాలా, సంఘపు పెద్దలను. యాకోబు పత్రికలో ఉందండి, మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతను కీర్తనలో పాడవలను.
మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. మీరు ఎవరైనా రోగి అయి ఉన్నాడా, మీరు మీ తల మీద చేపెట్టుకుని ప్రార్థన చేయండి అని అనలేదు. ఏమనుంది? సంఘము పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున మీకు నూనె రాసి ప్రార్థన చేయవలను. అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు కదండి. ప్రవాదన లేకును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందు. అంటే కొన్నిసార్లు మరియమ్మ గారు మనం చేసిన పాపాన్ని బట్టి కొన్ని రోగాలు మనకు వస్తాయి. అందుకే యేసు ప్రభు ఒక ఇద్దరు ముగ్గురిని స్వస్థపరిచిన తర్వాత మరలా ఈ రోగం మీకు రాకుండా నిమిత్తంలో ఏం చేయాలి? వెళ్ళి పాపము, మళ్ళీ అదే పాపం పిచ్చి పని చేయొద్దు. నీకు తెలుసు దీనివల్లనే ఈ ప్రాబ్లం వచ్చిందని. మనం కొన్నిసార్లు తెలుసు మనం ఈ మాట వల్లనే మనం ఈ రకంగా చేయడం వల్ల మనం కొద్దిగా సఫర్ అవుతున్నామో, అప్పుడు తక్షణమే క్షమాపణ కోరి దేవుడిని అడిగి ఆ వ్యక్తి దగ్గర క్షమాపణ కోరి మళ్ళా వాటి జోలికి మనం ఏం చేయవద్దు, వెళ్ళకూడదు. ప్రియులారా, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. కానీ ఎవరిని పిలిపించుకోవాలా మనం రోగికున్నప్పుడు? సంఘపు. నేను చాలాసార్లు చెప్పాను, ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి హీలింగ్ మీటింగ్ ఆ పాస్టర్ దగ్గరికి మనం పరిగెత్తకూడదు. మన ఒక సంఘానికి కట్టబడినాం కాబట్టి, మనకు ఒక దేవుడి సేవకుడు ఉన్నాడు కాబట్టి, మనకు ఒక కాపరి ఉన్నాడు కాబట్టి, మనం ఎవరు పంపాలి? సంఘ పెద్దలకు, సంఘానికి చెప్పాలి. బ్రదర్, మా మమ్మీకి బాగాలేదు, సిస్టర్ మా డాడీకి బాగాలేదు, కెన్ కమ్ అండ్ ప్రే. కొంతమంది మరీ దూరం ఉన్న వాళ్ళు నాకు కాల్ చేస్తారు, సో ఫోన్లో ప్రేయర్ చేయండి. సో కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలా, దైవిక స్వస్థత అనేది ఉంది. ఈ దేహాలను సృష్టించింది దేవుడే. ఒక వాక్యం ద్వితీయోపదేశకాండం 32:32-39 తీసుకున్నాను. ద్వితీయోపదేశకాండం 32:39 అందరు తీసుకుందామా? మీ బైబిల్ చూడండి. 32:39 ద్వితీయోపదేశకాండం 32:39 చూడండి. నేను చదువుతాను. ఏమనుందంటే ప్రియులారా, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఏమంటాడు తర్వాత? మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి డాక్టర్లు, హాస్పిటల్, మెడికల్ ఎవరు విడిపించరు. ఓకే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనో లేదు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు సునీత గారు, ఇదిగో నేనే దేవుడను, నా తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడు అంటే ఏంటి? చంపేవాడను, తర్వాత బ్రతికించువాడను నేనే, గాయపరచువాడని నేనే. ఈ వాక్యం అందరం గుర్తుపెట్టుకోవాలి. గాయం అయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ మనం చూడాల్సింది ఇరువైపు స్వస్థత వైపు. గాయం హాస్పిటల్ ఉన్నాము, బాడీ పెయిన్తో మంచాన పడి ఉన్నాము. పోయిన నెల ఈ నెల మేము చాలా సఫర్ అయ్యాము. నాకు అప్పుడు శ్రీలేఖ సఫర్ అయింది, అండ్ మెయిన్ సఫర్ అయింది, ముఖేష్ సఫర్ అయింది. చాలా మంది మన అందరం జ్వరాలతో అందరం సఫర్ అయ్యాము. మనం సఫర్ అయినప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది స్వస్థత. ఎందుకంటే ప్రభువును గాయపరచువాడని నేనే, తర్వాత స్వస్థపరచువాడని నేనే. నా చేతుల నుండి ఎవరైనా మిమ్మల్ని మీరే నా దగ్గరికి చదగల దేవా క్షమించండి. నేను ఎప్పుడు సిక్కున్నా, ఎప్పుడు విన్నా ఫస్ట్ ప్రభావ నేను ఏమైనా చేసిన మాట్లాడని మాటలు శ్రీరాంతి ఏమైనా చేశాడు. నా వల్ల నా భార్య సఫర్ కాదు, నా కూతురు సఫర్ ఆయన నివేదిస్తాను. అప్పుడు దేవుడు నన్ను క్షమించాడా?
నా ఎదురు వచ్చువారిని ఇంటికి త్రోసివేయని యేసుక్రీస్తు యోహాను సువార్తలో అంటాడు. మన పాపంలో ఒప్పుకున్నట్లయితే ఆయన మనం ఒప్పుకోవాలి. దేవుడు మిస్టేక్స్ జరుగుతాయి, కానీ మిస్టేక్స్ జరిగిన వెంటనే ఏం దేవుడి దగ్గర క్షమాపణకి, ఆ వ్యక్తి దగ్గర క్షమాపణకి అలా సమాధాన పడితే మనం రైట్ ట్రాక్లో ఉంటాం. అప్పుడు ఏదైనా వచ్చినా దేవుడు తమ తక్షణని స్వస్థపరుస్తాం. కొన్ని రోగాలు దేంతో రిలేటెడ్ అయ్యాయంటే మన పాపాలతో. నేనేం తప్పు చేసినాను, నేనేం మాట్లాడాను, నేనేం చేశాను అని ఎప్పుడు మనం అనుకోకూడదు. మన ద్వారానే జరిగి ఉండొచ్చు. అందుకే నా బాగా సఫర్ అవుతుంది, నా పిల్లలు సఫర్ నేను హాస్పిటల్ అదే ప్రేయర్ చేస్తే ప్రభావ నా వల్ల ప్రభావ పిల్లలు తప్పు ప్రేయర్ చేయించండి, నా భార్య సఫర్ కాదు అని అడిగినాను. దేవుడు అలాంటి సమయంలో మనం ప్రార్థన వాళ్ళు తగ్గించుకుని అడిగినట్లయితే దేవుడు అని అడిగాడు చేస్తాడు. నిర్గమకాండనే మనం చదువుతున్నాం కదండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నా మాట శ్రద్ధగా విని, నేను మీకు ఆజ్ఞాపించు మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం చేసి 15:26 నిర్గమకాండం 15:26 చదవండి. దేవదానం తీశారా? చదవండి బ్రదర్. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితే నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను ఎవరంట? నేనే అనేను. వినండి ప్రియులను గమనించండి. చాలా మటుకు మనం ఏం చేస్తారంటే దేవుని సేవకులు ఇలా ఆ మొదటిదంతా మర్చిపోయి చివరి వాక్యం తీసుకుని నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని ప్రభు అన్నాడే అని దేవునితో చెప్తాడు. ప్రభు పుట్టండి. అందుకన్నా ముందు కండిషన్ ఉంది, ఏమని? నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా ఆలకించాలి. అనుష వాక్యం చెప్పుతప్పుడు ఏం చేయాలంటే ప్రిన్సి ఆసక్తిగా వినాలా, శ్రద్ధగా వినాలా, అటు చూడకూడదు, కదలికి మొబైల్ ఫోన్లలో ఆడుకోకూడదు. ఏం చేయాలంటే శ్రద్ధగా దేవుని వాక్యం శ్రద్ధగా వినా. విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు, కొన్ని విత్తుతుంటే విత్తనాలు పక్కన పడ్డాయంట. దాని గురించి యేసుక్రీస్తు చెప్పి వివరణ చెప్తాడు. వాక్యం విని దాన్ని గ్రహింపని వాడు. అందుకే వాక్యం ఇంతకు బాగా గమనించాలి. బ్రదర్ ఈరోజు ఏ టాపిక్ చెప్తున్నాడని చెప్పి చూడు, మరీ అటెంటివ్గా పెట్టి వినాలి. అక్కడ ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని. రెండోది ఆయన దృష్టికి న్యాయం ఇచ్చే. కదా బాగా గమనించండి, ఇది చాలా ముఖ్యము. మనం ఏదైనా చేసినట్లయితే అది దేవుని దృష్టికి న్యాయమా? మనుషులు దాన్ని సమర్థించవచ్చు, దేవుడు సమర్థిస్తాడా? రెబెక్క చాలాసార్లు చెప్పాను, ఆమె లంచం ఇచ్చింది, నేను లంచం తీసుకున్నాను. అది మనుషుల దృష్టికి పెద్ద పాపం కాకపోవచ్చు. ఆయన కట్నం ఇచ్చిన నేను కట్నం తీసుకున్నాను, అది మనుషుల దృష్టికి పెద్ద పాపం కాకపోవచ్చు. కానీ దేవుని దృష్టికి కరెక్టా? రవీంద్ర గారు కరెక్టా? బైబిల్ ఏముంది? ఆమె ఓకే అంటే పర్లేదు. ఆమె అంటే ఆమె దేవుడా? ఆయన ఓకే అన్నాడు కదా, అంటే ఆయన సమర్థిస్తే ఓకేనా? ఎవరు సమర్థించాలా? దేవుడు సమర్థించాలి కదా మీరు. ఆయన దృష్టికి ఎలా చేయాలంటే అనుష ఆయన దృష్టికి న్యాయం. మనం చేసేది మీరు దేవుడి దృష్టికి న్యాయం. నేను చాలాసార్లు చెప్పాను, సండే స్కూల్లో ఓకే ఒక 10 మంది 20 మంది పిల్లలు ఉన్నారు. నా కూతురు మాత్రం నేను సపరేట్ తీసుకున్నాను, తక్కువ నేను పిల్లలు నేను అరిచి తిట్టాను అనుకోండి, అది దేవుని దృష్టికి కరెక్టా? 10 మంది ఉన్నప్పుడు నా కూతురుగా ఉన్నప్పుడు అందరిని కలిపి అరవాలా లేకపోతే మందలించాలా? కదా పిల్లరా?
అక్కడ నా కూతురును నా కొడుకును సపరేట్గా పెట్టుకొని నేను సండే స్కూల్ పిల్లలు తిట్టాను అనుకోండి, అది దేవుడి దృష్టికి న్యాయమా? పిల్లలు వినరు గారు, తప్పకుండా పాపం అది. చదివి ప్రభు ఏమంటాడు, మీరు ఏం చేసినా ఎవరి దృష్టికి న్యాయం ఉండాలా? దేవుడి దృష్టికి. మరేమగా మూడవది, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినట్లయితే అప్పుడు అంటాడు, ఐగుప్తుల మీదకి తెచ్చిన రోగాన్ని నేను మీ మీదకి రానివ్వను. ఏంటే ఐగుప్తుల మీదకి రప్పించిన రోగాలు? అది తెగుళ్ళు. రెక్కి కదా, రెక్కి నీళ్ళను దేవుడు ఎలా మార్చాడు? 3 రోజులు వాసన, రక్తం. చికెన్ షాప్కి వెళ్ళి చూడండి, మటన్ షాప్కి వెళ్ళి వాసన చూడండి, ఆ బ్లడ్ పోసి ఆ బ్లడ్ స్మెల్ వస్తుంది, అంతకంటే ఘోరమైన రక్తం. 3 రోజులు తర్వాత వాళ్ళు దాని పక్కన తవ్వారంట, మళ్ళా ఫ్రెష్ వాటర్ కొరకు కప్పలను పంపించాడంట. ఎక్కడ చూసిన వాళ్ళ ఇందులో కప్పలు బెక్క అలా 2 పేరు పంపించాడంట. హౌస్ ఫ్లైస్, ఈగలను పంపించాడంట. ప్రియులరా కదా, మరి గారు దుమ్ము బాటు మొత్తం దేశం అంతా దుమ్ములు వేసిపోయిందంట. వాళ్ళ పశువులన్నీ చనిపోయినాయంట. మిడతలు వచ్చి వాళ్ళ పొలాలన్నింటినీ నాశనం చేశాయంట. ఒక మిడత ఒక రోజుకి అది ఎంత బరువు ఉందో అంత ఆహారం తిన్నదంట. వింటారు కదా, ఈ గ్రీన్ గా ఉండే మిడత కాదండి, ఈ బ్రౌన్ లో ఉంటుంది కదా. నాకు నేను కరెక్ట్ మనం చూశాను, నాకు కేజీ 92 కేజీ. అమ్మ అనుకున్నాను, ఎలా ఉన్నాను నేను 92. నేను 4 పూటలు 5 పూటలు తిన్నా 92 కేజీలు తింటాను అన్నం. కానీ సిస్టర్ పెడుతుంది చదివి పెడతా మొత్తం వాళ్ళ దేశాన్ని పార్టీ. 9వ తెగులు వాళ్ళ దేశం అంతా కటకక్షి. అక్కడ వాక్యం ఏముంది, ఎక్కడ కూర్చున్నాను 3 రోజులు కదలే, వాష్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, బొమ్మలు కూడా లేదు, నో బ్రష్, నో కుకింగ్, నో ఈటింగ్. ఒక ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, ఇంక పై అందాజలు వెళ్ళాలి, చేయబడుతుంది ఇది కూడా. దాని తర్వాత ఆ హిస్టరీ టేబుల్ వస్తుంది, దాని తర్వాత బాత్రూమ్ డోరు అక్కడ ఇల్లు వచ్చాము. కానీ రెండు మాత్రము లాస్ట్ దగ్గరేంటి, వాళ్ళ పెద్ద కుమారులందరినీ, జ్యేష్ఠ కుమారులందరినీ దేవుడు. సో రెబెక్కా ప్రభు అంటాడు, మీరు నా వాక్కును శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయం చేసి నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం మీరు జీవిస్తే, ప్రభు అంటాడు, ఐగుప్తుల మీదకి పంపిన రోగాన్ని నేను మీ మీదకి పంపను. తర్వాత అంటాడు, మీకు స్వస్థత యెహోవాను నేనే. హల్లెలూయా. ఆ స్వస్థత అనేది అప్పుడు వస్తుందని. దానికన్నా ముందు మనం ఏం చేయాలి? ఆకాష్ దేవుడి దృష్టికి న్యాయం చేయాలి. వాక్యం చెప్పేటప్పుడు మంచిగా వినాలా. మనం చదివేటప్పుడు ఫోన్ ఇళ్ళన్నీ పని చేసుకుని నీట్గా వాక్యాన్ని కాన్సన్ట్రేషన్ చేసి చదవాలన్నా ధ్యానించాలా. మధ్యలో అటు లేయకూడదు. ఒక్కళ్ళు లేచారనుకోండి అందరూ చూస్తారు. ఇప్పటికే తలుపు తెస్తే అందరూ ఉంటారు, అక్కడ కూర్చున్నదంతా అక్కడ చూస్తారు కదా. ఎంత డిస్టర్బెన్స్ అయింది. మనం డిస్టర్బ్ కావాలంటే ఒక్క వాక్యం మిస్ అయితే దానిపోదా? ఒక బిల్డింగ్ పడాలంటే ఒక ఎక్కి తీసుకురాలంట. సో మనం డిస్టర్బ్. అందుకే ఒకసారి వచ్చామా, వాష్రూమ్ గీషూమ్ అంతా పోయి మంచిగా వచ్చి 1 గంట సేపు మంచిగా దేవుడు వాక్యం వినాలి. దాని తర్వాత అంటాడు, మీ వీరికి ఏ రోగాన్ని నేను పంపను. బై ఛాన్స్ ఏదో వచ్చింది అనుకుంటే, ఆ దోమ గరిచి ఆ చికెన్ గునే దోమను లేకుంటే డెంగ్యూ దోమ గరిచి ఏదో చేసింది అనుకోండి, తర్వాత నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా. అది దాని మీనింగ్. సో దైవిక స్వస్థత ఉంది. ఈ రోజు వరకు దేవుడు అద్భుతాలు చేస్తాడు. బైబిల్లో 2 ప్రార్థనలకు దేవుడు ప్రియులరా ఆయన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సామాన్యంగా దేవుడు ఏదైనా చేస్తే దాని ప్రకారం జరగాల. ఎవరైనా ఈరోజు చనిపోవాలంటే చనిపోవాలా, వాళ్ళని సొదొమ గొమొర్రా నాశనం చేసేసాడు. కానీ బైబిల్లో 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి శ్రీలేఖ గారు. ఆ 2 ఇన్సిడెంట్లో దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడండి. ఒకటి రాజు, హిజ్కియా రాజు.
తీస్తామా? యెషయా గ్రంథం. ఈరోజు ఒక 5-10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాము. యెషయా గ్రంథము దయచేసి తీసుకుంటాం. ఒక రాజు ఉన్నాడంట, ఆయన పేరు హిజ్కియా. ప్రియులారా, ఐ థింక్ 38వ అధ్యాయం. అందరు తీయాలి, నేను చదువుతాను. దేవుడు తన నిర్ణయాన్ని ఎంత మార్చుకున్నాడో అక్కడ స్వస్థతనిచ్చాడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదురుకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చినని, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను అనే మాట చెప్పాడు. ప్రియులారా, గమనించండి, బైబిల్లో చూస్తే కొంతమంది రాజులు దేవుని దృష్టికి చాలా మంచి పనులు చేశారు. దాంట్లో దావీదు పైన కొంతమంది ఉన్నారు అండి. దాంట్లో హిజ్కియా రాజు కూడా. దానికన్నా ముందు వాక్యాలు చదివితే హిజ్కియా దేవుని దృష్టికి న్యాయమైన చేశాడు, విగ్రహాలను ధ్వంసం చేశాడు. సొలొమోను ఏం చేశాడు? విగ్రహాలను కట్టించాడు ఇతర దేవతలకు. ఈయన ఏం చేశాడు? ఆ విగ్రహాలను పడగొట్టి ధ్వంసం చేశాడు, హింస చేశాడు. దేవుని దృష్టికి న్యాయం చేయాలని హిజ్కియా గురించి రాశారు. అలాంటి వ్యక్తి సిక్కయ్యాడంట. ఏ రకమైన సిక్కు? మరణకరమైన రోగం. ప్రియులను గమనించండి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకు మరణకరమైన రోగం రాదని గ్యారెంటీ లేదు. వాళ్ళకి కానీ రావచ్చు, వచ్చిన మాత్రాన ఆయనే పెద్ద పాపే అని అర్థము. దేవుడు ప్రియురా ఆమోజు కుమారుడు అంతేనా కలిగినప్పుడు ఆమోజు కుమారుడు అనే యెషయా అతని ఎదురుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. సో ప్రియులారా, ఈయన చనిపోతాడని వినోద్ దేవుడు యెషయాకు చెప్పాడు. యెషయా వచ్చి ఈయన దగ్గర చెప్తాడు, ఓ రాజు రాజు, నువ్వు చనిపోతావంట, నువ్వు బ్రతకవంట, దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. హీబ్రూస్ 9:27 ఏముంది? అందరూ ఒకేసారి మృత్యు పొందవాలని నిర్ణయించబడ్డది. అంతే. రెబెక్కా, దేవుడు ఒక డేట్ పెట్టిండు, ఆ రోజు నువ్వు చచ్చిపోతావు అంతే. సో నువ్వు ఈరోజు త్వరగా చనిపోతావు, డేట్ తెలియదు కానీ త్వరగా చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే అర్థం ఏంటి? నీ కూతురు పెళ్ళిళ్ళు తీసుకో, ఏమైనా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ చేసేసుకో, గృహప్రవేశం ఉంటే గృహప్రవేశం చేసేసుకో, అప్పులుంటే అప్పులు కట్టేసేసుకో. ఎందుకు? నువ్వు త్వరగా చనిపోతావు. ప్రియులారా, ఎవరిలో వచ్చేసేస్తారు, మనం చనిపోతాం అని చెప్తే ఎంత ఘోరం ఉంటుందండి. సహించగలుగుతావా? ఆ డైరెక్ట్ చనిపోయి మనకు తెలియదు కాబట్టి నో ప్రాబ్లం. నువ్వు చచ్చిపోతావు అంటే కూడా మనం ఆ చచ్చిపోక ముందే చనిపోతాం కదా అంశం. అమ్మో అంకులు చెప్పింటే చచ్చిపోతానంట. ఆ చచ్చిపోయే వరకే మనం భక్త ప్రభావం చెప్పాలి. అయ్యా అవునా, క్యాన్సర్ వచ్చిందా, అయ్యో చాలా డేంజర్ చెప్తుంటారు, నో డౌటే. కానీ బైబిల్లో రాయబడింది బ్యాడ్ న్యూస్. ఎవరినైనా అలాంటి న్యూస్ తెచ్చి మనం డిసప్పాయింట్ చేశారనుకోండి, వాళ్ళ తల్లిలు కదా, వాళ్ళు దరిద్రులు.
తండ్రి దేవుడు సునీత గారు మనం చనిపోతున్న కానీ వచ్చి మన ఆదరించి దేవుడు జవాబు ఇస్తాడండి. మన దేవుడికి అసాధ్యం ఏమైనా ఉందా? అప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్. గుడ్ న్యూస్ ధన్యుడు, బ్యాడ్ న్యూస్ దరిద్రుడు. సో మన ఎవరి దగ్గరికి పోతే మనం ఎలా పోవాలంటే విత్ ప్రభు ఉంటాడు. ధైర్యం ఉండండి బ్రదర్, ధైర్యం ఉండండి, దేవుడు సాయం చేస్తాడు. ఎంత బలం అనిపిస్తుంది కదండి. ఆయన రెండోది ఆ బిల్లు దేవుడే చూసుకుంటాడు. ఎందుకు ఏడు దేవుడు అంత అద్భుతం చేస్తాడు. నీ ఏడా అంత బలం అనిపిస్తా మాట. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే మీరు కదా చూడండి, 4వ వచనం చూడండి, 3వ వచనం చూడండి, 2వ వచనం. అతడు తన ముఖమును గోడ కట్టు ఇప్పుకొని యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నాను, ఎలా జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, అప్పుడు యెహోవా వాక్కు మరలా యెషయా వద్దకు ప్రత్యక్షంగా సెలవిచ్చాడు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పుత్రుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? ఇంకా 15 సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పాడు. సో దిస్ ఇస్ ద సెకండ్ టైం దేవుడు తన యొక్క నిర్ణయాన్ని, తన డిసిషన్ని మార్చుకున్నాడు. మరి ఫస్ట్ టైం ఎక్కడ చెప్తాను సిస్టర్ గారు, ప్రభు అంటాడు ఒక హిజ్కియా యెషయా, సరే నువ్వు గోబాబు వల్ల మీరేం చేయడంటే హిజ్కియా ఒప్పుకున్నాడా? ఆయన ఎంత మంచోడైతే పిల్లలు ఆ ప్రార్థన చేస్తాడు, ప్రభు ఒక్కసారి నేను ఎంత యథార్థంగా నీ దృష్టిలో ప్రవర్తించాను, నేను ఎలా నడుచుకున్నాను. అందరు చేయగలుగుతారు పరుగులు ఆ ప్రార్థన? చిన్నగా ఏ పాపము కర్మేశ్వరు లేని వారు మాత్రం ప్రభు ఒకసారి వదిలేసి నేను ఎలా జీవించాను, నేను ఎవరైనా బ్రడ్ చేశాను, ఎవరైనా తిట్టాను, ఎవరైనా లేని మాటలు మాట్లాడాను, ఎవరి దగ్గర నా అన్యాయంగా పైసలు తీసుకున్నాను, ఎవరైనా నేను మోసం చేశాను, ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు, ఎలాంటి జీవితాన్ని నేను జీవించాను, నీకు తెలదా ప్రభు. ఈయన ప్రార్థన ఉంటుంది, అక్కడ పరిసరుడు ప్రార్థించాడు, వారానికి నేను 2 రోజులు ఉపవాసం చేస్తా, నా ఆస్తి నా సంపాదనలో దశంభాగం ఇస్తా, నేను వ్యభిచారుని కాదు, నేను చోరుని కాదు, నేను ఆ సుందరులే కాదు, మీకు వందనాలు. ఈయన ప్రార్థన ఉంటుంది, ఈయన చూడండి ప్రభు నేను ఎంత న్యాయంగా బ్రతికాను, అందరి పట్ల ఎలా ఉన్నాను, ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో. అంటే దేవుడికి మర్చిపోతాడా? ఒక్కోసారి మనం దేవుడి వాగ్దానాలు జ్ఞాపకం చేయడం తప్పేమన్నా ప్రియులరా? ప్రభా అడుగుడి మీకు ఇవ్వడం అన్నారు కదా, అందుకే అడుగుతున్నారు. అడగాలి, ఉన్న వాక్యాన్ని చెప్పాలి. అది ఒకటి నువ్వు ఇస్తావా లేదా, ఇచ్చేవారికి నేను వదలను ఏమిచ్చి కానొచ్చా? ప్రార్థన అంటే రిక్వెస్ట్, ప్రార్థన అంటే డిమాండింగ్, కమాండింగ్గా. చాలాసార్లు నేను ఒక ఇంటికి వెళ్ళి 2-3 ఇంట్లోకి వెళ్తే బ్రదర్ ఎప్పుడో దేవుడితో గొడవపడి వచ్చినా అంటున్నాను. దేవుడితో గొడవపడడం ఏంటి? ప్రార్థన అంట. ప్రార్థన దేవుడు గొడవపడమా? ఎక్కడైనా దేవుడితో నువ్వు ఇచ్చేవారు ఏమనుకుంటున్నాను, ఎందుకు సృష్టించావు అని ఎవరన్నా దేవుడు అంత మాట్లాడుతున్నాను, మాట్లాడుకుంటున్నాను. మన డాడీ అంత మాట్లాడటం వరకు నువ్వు ఎందుకు విన్నావు? కెన్ యూ టాక్ దట్? ఓ ప్రభా ఇప్పుడే చేయండి, ఇప్పుడే ఇస్తావా లేదా, ఇస్తావా లేదా, ఆ గుద్దలు దీన్ని గుద్దుతుంటారు, దాన్ని మైక్. ఆ ప్రజలంతా ఈయనేదో చాలా పవర్ఫుల్ స్పీకర్ అని చెప్పేసి అనుకుంటారు, కానీ అది అంత మూర్ఖం ఈ ప్రపంచంలో లేదు. నాకు తెలిసి ఏ కుమారుడైనా తండ్రి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇస్తావా లేదా, నువ్వు ఎందుకు కన్నావు నువ్వు అని అడుగుతారా? అని అడుగుతారా? మీ డాడీ రిక్వెస్ట్ చేస్తావా, డిమాండ్ చేస్తావా? మనం ప్రార్థించినప్పుడు ఎట్లా ఏమని ప్రార్థించాలా? మరేమా రిక్వెస్ట్ ప్లీజ్ అయ్యా కదా, కదా మైకుని తిప్పి పళ్ళను తిప్పి ఆ పళ్ళ అట్లా తిప్పి మైకు పడేసి ఓ లార్డ్ అలాంటి వాళ్ళని విన్నారా?
వినకూడదు. మనం విన్నాం అనుకోండి ఈజీగా మోసపోతాం. ఎప్పుడన్నా ఎవరైనా దేవుడు అలా ప్రవర్తించారా? యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఏమని ప్రార్థించారు? ప్రభువా, ఈ పాత్ర నా ఇంత నుంచి తొలగించింది, ఆయన నా చిత్తం కాదు నా ప్రభు. 4 సార్లు అదే మాట రిపీట్ చేశాడు. పౌలు ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశ నా శరీరంలో ముళ్ళు ఉంది ప్రభు, అది సాతాను వల్ల నన్ను పొడుస్తా ఉంది ప్రభు, ఈ ముళ్ళు నా ఎక్కడి నుంచి పెడుతుంది. మొదటిసారి రిక్వెస్ట్ చేశాడు, జవాబు రాలే. 2 సార్లు రిక్వెస్ట్ చేశాడు, జవాబు రాలే. 3వసారి అడిగాడు, జవాబు రాలే. 4వసారి ప్రభు అంటాడు, నా కృప నీకు. ప్రార్థన అనేది హిజ్కియా డిమాండింగ్ చేశాడా, రిక్వెస్ట్ చేశాడా? పని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలను. నేను ఎంత నీతిగా ఉన్నాను అనుకున్నాను. బైబిల్లో దేవుడు హృదయం కలిగిపోయిందంటండి. సామాన్యంగా దేవుడు అంత ఈజీగా తీర్మానం క్లెయిమ్ చేసుకోడు. ఈ కేసులో మాత్రం ఇమ్మీడియట్గా దేవుడు తన హృదయాన్ని మార్చుకున్నాడంట. మళ్ళా యెషయా దగ్గరికి పోతున్నాడు. యెషయా ప్రత్యక్షమై, అయ్యా పోవా ఆయన దగ్గర పోయి ఏమని చెప్పు, నీ కన్నీళ్లను దేవుడు చూచాడు. ప్రియులారా, కన్నీళ్లు ప్రార్థన చేసేవారు ప్రార్థన ఎప్పుడు పెద్దగా. హల్లెలూయా. అందుకే దేవుడికి ఇష్టమైన వారు విరిగి నలిగిన హృదయంగా, దుఃఖపడేవారు మనం కన్నీటితో ప్రార్థన చేసి దేవుడు ఆ ప్రార్థన నెగ్లెక్ట్ చేయడు. ఒక జడ్జి ముందు 2 స్త్రీలు వెళ్ళారంట. ప్రియులరా, స్త్రీలు వెళ్ళి ఒకవాడు అసలు గట్టిగా మాట్లాడుతుంటా, ఇంకొకవాడ ఏడుచుకుంటూ, లేదయ్యా నేను అలా లేదయ్యా మాట్లాడుతూ ఏడుస్తుంట. జడ్జికి తెలిసిపోయింది, ఏడ్చేట ఆవిడే సత్యము. ఏడ్చేవారు సామాన్యంగా నాటకం చేయగలుగుతారండి. నాటకం చేసేటోళ్ళకి ఏం రావు, కన్నీళ్ళు. హిజ్కియా కన్నీళ్ళు ఉంచాడంటే దేవుడు ఆయన కన్నీళ్ళు చూశారంటే వెరీ వెరీ జెన్యూన్. నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీళ్ళు చూశాను, కాబట్టి నీకు నీ మరణాన్ని క్యాన్సిల్ చేసి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు గ్రాండింగ్. నువ్వు బ్రతికిన రోజు నీ దేశం మీదకి ఏ యుద్ధం రానియకుండా అసీరియా, మీరు మ్యాప్లో చూస్తే సిరియా, ఇస్రాయల్ పక్కన ఉండేది సిరియా, ఇటువైపు ఉండేది ఈజిప్ట్, ఇటువైపు ఉండేది ప్రియులారా ఇంకొక దేశం ఉంది. అలా ఆ రోజు సిరియాని ఏమనేవాడు? అసీరియా. ఆ సిరియా రాజు ఉరికినప్పుడు నుంచి పట్టుకుని చంపేవాడు అంటాడు పాపం. ఇప్పుడు ఏమంటాడు? నువ్వు బ్రతికిన రోజు అసీరియా రాజులంతా 15 సంవత్సరాలు అలాంటి యుద్ధాలు 15 years. గుర్తుపెట్టుకున్నాము. మనకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా వ్యాధి వచ్చినా, ఏదైనా వచ్చినప్పుడు వెరీ సింపుల్ అండి, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు తీసుకోవాలి, నథింగ్ రాంగ్ కన్సల్టింగ్ డాక్టర్స్. కానీ అందరికంటే ముఖ్యంగా దైవిక శక్తి, దైవిక స్వస్థతకు ఆమె. రెండో నిర్ణయం దేవుడు మార్చుకునేది వచ్చేవాడిని తెలుసుకుని. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాకు హెచ్చరించారు. అవునాయన, ఆల్మోస్ట్ చనిపోవలసిన హిజ్కియాకి 15 సంవత్సరాలు మీరు ఆయన ఉపయోగించారు. ఆయన ప్రాణాన్ని ఆరాధించారు, ఆయన కన్నీళ్లు చూశారు, ఆయన కష్టాన్ని తొలగించారు. 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ పెంచారు, ఆ రోగాన్ని అంతా స్వస్థపరిచారు. ఆయన బ్రతికిన రోజు ఏ యుద్ధం రాకుండా సాయం. ఈరోజు మాకు అర్థమైంది ప్రభావ, విశ్వాసంలో అంత వరకు నిలబడాలి, నీ సన్నిధికి మేము రావాలి, నీ సాయం మాకు కావాలి. మమ్మల్ని సృష్టించింది మీరే కదా ప్రభువా, మేము మీ దగ్గర రాకుండా ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభు. సాధించి ఇదిగో నేను ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను పేరు దీవించు, వారి కుటుంబాలను దీవించు. ఎవరెవరైతే ఇక్కడ కూర్చున్నారో వారిని, వారి కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరిని పేరు అందరికి మంచి ఆరోగ్యం, అనారోగ్యం ఉన్న వాళ్ళందరినీ మీరు కొట్టండి. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న ముందు మీరు సాయం చేయండి. ప్లీజ్ నాట్ హ్యావ్ అవర్స్. తిరిగి వెళ్తుండగా క్షేమంగా వెళ్ళి ఆదివారం నాడు ప్రభు దినమందు మేము అందరం వచ్చి తండ్రి అందరం కలిసి నిన్ను ఆరాధించి నీ వాక్యాన్ని విని నిన్ను నిలబరుచుకుని స్నానం చేయండి. క్రీస్తు పేరిట ప్రార్థించి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంటే అందరికీ ప్రియరా ఒక నిమిషాలు ఆగితే స్నాక్స్ ఉన్నాయి. ప్లీజ్ హ్యావ్ ఇట్. Praise Lord, uncle. Praise Lord, Praise Lord. Fine, uncle.